అది నిజమేనా? నిజం. అంటే 24 పెద్దవాళ్ళు, మీడియం వాళ్ళకు ఊరికి ఓకే గానీ, కిందున్న స్థాయి వాళ్ళకి మాత్రం మీరన్నట్టు 1, 2 డేస్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి అంత ఇబ్బందులు పెట్టే అవకాశాలేమన్నా ఉంటాయా? అంటే కొన్ని చోట్ల ఉంటాయి. ఎందుకుంటాయంటే కోఆర్డినేటర్ సిస్టమ్. కోఆర్డినేటర్స్ పిలిచారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు మేము గట్టిగా అడగలేము. అక్కడికి వెళ్ళలేము. మీరు ఎవరి ద్వారా వచ్చారు? కోఆర్డినేటర్ ద్వారా వచ్చారు. హ్మ్. మీరు అతనే ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అంటాడు. హుహు. అతను ఆల్రెడీ అక్కడ అమౌంట్ వాళ్ళు ఇచ్చామని చెప్తారు. ఇతను మన చేతికి వచ్చినట్టు ఉండదు. మనం వెళ్ళి అడగలేము. హ్మ్. సో ఈ ట్రాన్సాక్షన్ ఇతను గట్టిగా అడిగితే నెక్స్ట్ వేషం ఇస్తాడో లేదో తెలీదు. ఓకే. రకరకాల ఈ కాంప్లెక్సిటీస్ అంటే 24 క్రాఫ్ట్స్‌లో ఆర్టిస్ట్ అనేవాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది కూడా పెద్ద ఆర్టిస్ట్ అయితే ప్రాబ్లం లేదు. హ్మ్. జూనియర్ ఆర్టిస్ట్ అయినా పర్లేదు. హ్మ్. వాళ్ళకి సాయంత్రం కల్లా డబ్బులు వస్తాయి. లేకపోతే యూనియన్ వెళ్ళి ఫైట్ చేస్తుంది వాళ్ళ మీద. మా ఓకే. గురించి కొట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఏమైనా యూనియన్ అట్లాంటి ఏమన్నా ఉందా? లేదా అంటే అసలు? నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్‌నే. ఓకే. చిన్న చిన్న వాటికి వెళ్ళి వాళ్ళతో కంప్లెయింట్ చేయలేం కదా మనం. హుహు. సో అది డబ్బులొస్తాయి. ఇంకా ఇప్పుడు రావాల్సిన అమౌంట్ ఇంకా నాకు 60,000, 70,000 ఉంది ఇండస్ట్రీలో. రోజు ఫోన్‌లో ఫాలో అప్ చేయటం. ఒక ఆర్టిస్ట్‌కి నాకే 60,000, 70,000 ఉంటే నేను ఎలా ఉండాలి? రెంట్ ఏం కట్టుకోవాలి? ఫ్యామిలీని ఎలా సర్వైవ్ చేయాలి? హ్మ్. అయినా ఫీల్డ్ వదలలేని పరిస్థితి. యాహ్! సో ఈ మధ్య అవకాశాలు కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు వస్తున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమాలు వస్తున్నాయి. సో అవి కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాను. ఎక్కువ నేను లామాకాన్ ఐడియా ఉంది. లామాకాన్ జీవికే దగ్గర. యాహ్! అవును. లమాకాన్. లమాకాన్. ఏంటంటే అది సినిమా వాళ్ళు ఎవరైనా డిస్కషన్స్ చేసుకోవాలంటే అక్కడికి పోయి కూర్చొని హ్యాపీగా చేసుకునే నేను ఒక అక్కడికి అడ్డా. వెళ్ళడం అక్కడికి వెళ్తే ఒక 10 సినిమాలు చేశాను. ఆ! హ్మ్. హిందీ సినిమా కూడా 'పూర్ణ' అని రాహుల్ బోస్ డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. అదే మలవత్ పూర్ణ అని ఒక ట్రైబల్ అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. హ్మ్. దాని మీద ఒక సినిమా చేశారు. హుహు. ఆ సినిమాలో కూడా క్యారెక్టర్ చేశాను. ఇప్పటికి హిందీ ఆడిషన్స్‌కి వెళ్తాను. అంత ఇంత ఇన్ని సంవత్సరం హైదరాబాద్‌లో హిందీ వస్తది. సో వాళ్ళు ఏది ఇచ్చినా నేను ఐయామ్ రెడీ టు వర్క్ అనమాట. హ్మ్. కాకపోతే ఏంటంటే ఈ రెమ్యునరేషన్ పార్ట్ పెరగలేదు. అవకాశాలనేది ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా కమర్షియల్ స్పేస్ నాకు ఎంత ఉందనేది ప్రొడ్యూసర్ ఎట్లా ఆలోచిస్తారనేది జనరల్‌గా మనం ప్రతి ఆడిషన్‌కి వెళ్తాం. అది వచ్చేదాకా నమ్మకం ఉండదు. హ్మ్. ఈ విసిగిపోయి ఆర్టిస్ట్‌లని ఒక ప్రొఫైల్ పంపిస్తాం వాళ్ళకి. ఒక బాబు ఈ క్యారెక్టర్ నువ్వు సూట్ అవుతావు వాళ్ళు రమ్మంటే వెళ్తాం. లేదంటే ప్రతి ఆడిషన్‌కి వెళ్ళి కూడా ఉపయోగం లేదు. యాహ్! వాళ్ళు తీస్తారో లేదో తెలీదు. ఎవరో ఏంటో తెలీదు. మొత్తం 10, 15 కంపెనీలు తప్ప స్టాండర్డ్ కంపెనీస్. హ్మ్. గీతా ఆర్ట్స్ కానీ, సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కానీ, మైత్రి మూవీస్ కానీ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. ఇప్పుడు ఆయనే 'పుష్ప' ఉంది. హ్మ్. వాళ్ళు మనకు డైలాగ్ క్యారెక్టర్ ఇవ్వాలంటే నేను వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి నేను? సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ! క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి అయితే కొంచెం అన్యాయం జరుగుతా ఉంది. అన్యాయమా? హ్మ్. అంటే అన్యాయం అంటే ఏ రకంగా జరుగుతూ ఉంది? అంటే వేషాలు రావటంలో జాప్యం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక 'ప్రకాష్ రాజ్' బ్యాచ్‌లో 10 మంది ఎమ్మెల్యేస్ కావాలంటే చొక్కా లుంగీ కట్టుకొని వాళ్ళు ఎళ్లి చేస్తారు. ఇంకేదో గ్రూప్‌లో కావాలంటే చేస్తారు. బట్ మేము దానికి సిద్ధంగా లేము. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒక్క సీన్ అయినా డైలాగ్ పార్ట్ ఇంపార్టెన్స్ ఉంటే ఆ మనిషి ఎందుకొచ్చాడు? ఎందుకెళ్ళాడు? హ్మ్. అది సీక్వెల్ కావాలి. ఆ సీక్వెన్స్‌లో ఒక ఇంపార్టెంట్ ఉంటేనే పోతాం. ఓకే. మన 'దుల్కర్ సల్మాన్' గారితో కాంబినేషన్ వచ్చింది. మోహన్ సాధినేని గారు. ఆ! ఓకే. ఓకే. ఇప్పుడు వచ్చి నేను టూర్‌లో ఉన్నాను. హ్మ్. క్యారెక్టర్ ఏంటి బాబు అని అడిగా. సార్ మీరు 'దుల్కర్ సల్మాన్' కాంబినేషన్ ఉంటది. ఒక 10 సార్లు గెస్టులు వస్తారు. అవార్డ్ ఫంక్షన్ మిమ్మల్ని తీసుకొస్తాం, తీసుకురావటం ఉంటదంటే. డైలాగ్స్ ఉన్నాయంటే లేవు. ఇంక నేను చేయలేనండి అని చెప్పి. సో అట్లా కొన్ని వేషాలు పోతుండే. డైలాగ్ ఉన్న క్యారెక్టర్‌లో మనకు వచ్చేంత వరకు కూడా పెద్ద సినిమాల్లో స్పేస్ దొరికేది కొంచెం కష్టంగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు 'నందిని రెడ్డి' గారిది అన్ని మంచి సెకన్‌లే చెఫ్ క్యారెక్టర్ కావాలన్నారు. వాళ్ళు పిలిచారు. ముగ్గురు నన్ను పిలిచారు. నేను సెలెక్ట్ అయ్యాను. వేషం ఇచ్చారు. ఎంకరేజ్‌మెంట్. వాళ్ళు నెక్స్ట్ సినిమాకి పిలుస్తారని నమ్మకం లేదు. మళ్ళీ 'నందిని రెడ్డి' గారు సినిమా చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఒక పెద్ద సినిమాలో ఒక వేషం వచ్చినప్పుడు ఆ డైరెక్టర్స్ కూడా మనల్ని గుర్తుపెట్టుకొని ఇతనికి ఏదో ఒక వేషం ఇద్దాం అనేటువంటి ఆలోచన వస్తే బాగుండేది. మళ్ళీ ప్రతి సినిమా కొత్త ఇక్కడ. మళ్ళీ ప్రతి సినిమా తర్వాత మరోసారి మళ్ళీ వేట మళ్ళీ మొదలెట్టాల్సిందే. వేట మొదట అది ఎట్లా అయిపోయిందంటే కాస్త టైం పాస్‌కి వచ్చేవాళ్ళు సేమ్ అయిపోయారు. మాలాంటి ఒక 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం కూడా సేమ్ అయిపోయాం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ కూడా. పృథ్వీ గారు ఏ ముహూర్తాన ఆ డైలాగ్ కృష్ణవంశీ గారు అనిపించారో పృథ్వీ గారితో. ఓకే. సో ఇవన్నీ మనం బయట చెప్పుకోలేము. హ్మ్. నిన్నెవరు రమ్మన్నారా ఇండస్ట్రీకి? జనరల్‌గా ఎవరితో అన్నాము. మనకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చాం. సో క్లిక్ అవుతామా? హిట్ అవుతామా? పట్టు అవుతామా? అనేది అది మన చేతిలో లేదు. కానీ సార్ మీరు చెప్తున్నదంతా వింటూ ఉంటే మన 'డీజే టిల్లు' మూవీలో ఫాదర్‌గా ఉన్నారు కదా! అవును. సార్ మురళీధర్ గౌడ్. మురళీధర్ గౌడ్ గారు. మేమంతా కలిసే వర్క్ చేసాం. మురళీధర్ గౌడ్ గారు సో ఆయనకు ప్యాషన్ ఉంది. హ్మ్. కాకపోతే అక్కడ అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత హ్మ్. ఏదో ఒక మూవీ అనేది కొట్టారు. గన్ షాట్ కొట్టేశారు. అవును. ఈరోజు కంటిన్యూస్ క్యారెక్టర్ అనేది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవును. ఆయన ఏంటంటే లక్కీగా ఆయన మాతో కలిసి వర్క్ చేశారు. హ్మ్. మేము ఫేమస్‌లో హీరోయిన్ ఫాదర్‌గా చేశారు ఆయన. యాహ్! మాతో పాటు యాడ్ ఫిల్మ్స్ కూడా చేశారు. హ్మ్. ఆయన ఏంటి 'డీజే తిల్లులో'
ఒక డిఫరెంట్ వేషం పడ్డది ఫాదర్ క్యారెక్టర్. అక్కడ నుంచి బలగం వరుసగా 4-5 సినిమాలు హిట్ అయ్యేసరికి తను ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో మంది అయిపోయింది. సో అది ఆ గుర్తింపు కోసమే ప్రయత్నం అందరూ. ఓకే. మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ మురళీధర్ గౌడ్ గారికి వచ్చింది, రేపు మనకు వస్తుంది, ఇంకొకరికి వస్తుంది, ఇంకొకరికి వస్తుంది అని ఆ వెయిటింగ్లో మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. రీసెంట్ టైమ్స్లో అయితే ఈవెన్ డైరెక్టర్స్ కూడా కొంతమంది సో మీ ఏజ్ కేటగిరీకి సంబంధించిన ఆర్ట్ అంటే స్టోరీస్ రాయడం కానీ ఆ ఇంపార్టెన్స్ అనేది కూడా ఈ మధ్య పెరుగుతుంది అనుకోవచ్చు కదా. అవును, 100% పెరుగుతుంది. అదే అని అంటున్నాను, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఎంకరేజ్మెంట్గా ఉంది. కాకపోతే అది సినిమా ఓపెనింగ్ ఎప్పుడు అవుతుందో అది ఎప్పుడు ఫినిష్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. మాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు, ఫాదర్ క్యారెక్టర్ పిలుస్తున్నారు, 4-5 పిలుస్తున్నారు. దాంట్లో ఈ అన్ని రకాల బడ్జెట్ ఉంటుంది, కొంతమంది ఫ్రీగా చేసేవాళ్ళు ఉంటారు, మనం ఫ్రీగా అయితే చేయలేం కదా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ బయట ఇతను ఏదో డిమాండ్ చేస్తున్నాడు అని ఒక ముద్ర వేస్తారు. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది, నెలకు ₹1,00,000 పెన్షన్ వస్తుంది, వాళ్ళకి ఏంటి ఫ్రీగా చేస్తే నష్టం ఏం లేదు కదా. సో అట్లా కొన్ని మిస్ అవుతున్నాం, ఆ రకంగా అన్యాయం జరుగుతుంది అంటున్నారు. కంప్లీట్గా దీని మీదనే డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి, ఇన్ని సంవత్సరాలు దీన్ని నమ్ముకున్న వాళ్ళకి అవకాశాలు రావటం ఒక ఎత్తు అయితే, పేమెంట్ అందటం అనేది ఇంకొక ఎత్తు అయితే, ఆ సినిమాలో గుర్తింపు రావటం, ఆ సినిమా హిట్ అవ్వటం, ఇవన్నీ 1 by 1 ఫేజ్ బై ఫేజ్గా మేము చూస్తున్నాం. రిలీజ్ అవ్వడం ఎత్తు, దానికంటే ఇంకా ఆ మధ్యలో ఇంకొకటి మీరు వదిలిపెట్టేశారు. ఏంటంటే మనం చేసిన సీన్ ఉంటుందా ఉండదా అని అదొకటి. అలాంటి దాని వల్ల కూడా మీరు ఎన్నో అవకాశాలు అనేది కూడా మిస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏం ఫేమస్ అయితే సుమంత్ ప్రభాస్ మళ్ళీ ఇంకోటి చేస్తున్నట్టు. ఈ మీ ఛానల్ దగ్గరికి ఎందుకు వస్తామంటే మాకు అసలు నేను ఉన్నాను, ఒక ఆర్టిస్ట్ ఉన్నాను, వాళ్ళకి కూడా తెలియాలి కదా. నిజం సార్. ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ కూడా మేము అడిగేటప్పుడు సార్ ఇట్లా అలాంటే సడన్ గా మాకు పర్టికులర్ టైంలో అనేది గుర్తుకు రారు. కొన్నిసార్లు కలుస్తూ ఉన్నారు, ఏదెక్కడైనా మనకు తారాసపడ్డారు, ఏదైనా మన ఫోన్ ఓపెన్ చేసినప్పుడు కనిపించారు అని అంటే అట్లా అవకాశాలు ఇచ్చినది కూడా ఉన్నాయని కూడా అన్నారు అనమాట. అసలు మా ఫోన్ అతను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేము. ఫస్ట్ ఒక సినిమా స్టార్ట్ అయిందంటే ముందు ఇక్కడ ఏడి దగ్గర ఆగిపోతాం, ఆడిషన్ తీసుకోమంటారు, తీసుకుంటారు, తర్వాత అది చూసి ఇతన ఓకే 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 మీకు ఏమో 2.5 అవర్స్లో 2 అవర్స్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఎంత కాంపిటీషన్ ఉంటుంది, అది మన దగ్గరకు వస్తుందా లేదా, ఇదే వెతుకులాటతో సరిపోతుంది. అయినా ఎంకరేజ్మెంట్గానే హ్యాపీగానే ఉన్నానని చెప్పొచ్చు నేను. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సీరియల్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఈ మధ్య సిద్ధు బీకామ్లో మంచి క్యారెక్టర్ చేశాను. వాళ్ళు డైరెక్టర్ నా క్యారెక్టర్ మొత్తం కట్ చేసి ఫేస్బుక్లో పెట్టారు వాళ్ళు. సో అది నాకు ఈజీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నాగార్జున కొంచెం మనసు కామెడీ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు, అలాంటి దాంట్లో కొంచెం కామెడీ. సో నన్ను చూడంగానే అందరికీ ఏంటంటే ఇతను కామెడీ చేయలేడు అనేది ఒక ఉంటుంది, ఫాదర్ క్యారెక్టరు లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫాదరు అనేదే చూపిస్తారు. మొన్న తెలంగాణ డెమో ఫిల్మ్ ఒకటి చేశారనమాట, అది అవుట్ అండ్ ఫాదర్కి సన్ మధ్య కొట్లాట ఉంటుంది తెలంగాణలో సరదాగా.